మనం కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు సంప్ ట్యాంక్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ లేదంటే టాప్లో టెర్రస్లో వాటర్ ట్యాంక్ కానీ మనం యూస్ చేసుకునేటప్పుడు యాక్చువల్లీ అది సిమెంట్తో కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు బ్రిక్ వర్క్ కానీ కాంక్రీట్తో కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు అందులో ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ పడుతుంది అనేది చాలా క్యాల్కులేట్ చేయాలి అనేది అది ఈరోజు మీకు చెప్తాను. సో చూద్దాము క్యాల్కులేషన్ ఎలా ఉంటుంది, ఫార్ములా ఎలా ఉంటుంది అనేది. సో ట్యాంక్ అనేది వాటర్ ట్యాంక్ కానీ సంప్ ట్యాంక్ కానీ అందులో ఎన్ని క్యూబిక్ ఫీటర్స్లో ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ పడుతుంది అనేది ఈరోజు ఫార్ములా చూద్దాము. సో లెట్స్ వాచ్. సో సపోజ్ ఇప్పుడు నేను ఈ ట్యాంక్ వచ్చేసరికి మేము ఈ ట్యాంక్ కన్స్ట్రక్షన్ చేసేసరికి లెంత్ వచ్చేసరికి 8 feet పెట్టాను, 8 feet, అండ్ విడ్త్ వచ్చేసరికి 6 feet అండ్ హైట్ వచ్చేసరికి 5 feet. సో దీన్ని ఇప్పుడు క్యూబిక్ ఫీట్స్లో మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫార్ములా ఏంటంటే లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హెచ్ చేస్తే క్యూబిక్ ఫీట్స్లో వస్తుంది. సో ఇది 8 feet ఇంటూ 6 feet ఇంటూ 5 feet టోటల్ మల్టిపుల్ చేస్తే 240 క్యూబిక్ ఫీట్స్ వస్తుంది. సో ఒక క్యూబిక్ ఫీట్కి వచ్చేసరికి 28.317 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది పడుతుంది. సో ఇప్పుడు మనకి ఎన్ని క్యూబిక్ ఫీట్స్ ఆఫ్ ట్యాంక్ వచ్చింది, ఇన్నర్ టు ఇన్నర్ మెజర్మెంట్ చేస్తే 240 క్యూబిక్ ఫీట్స్ వచ్చింది. సో 240 ఇంటూ 28.315 చేస్తే 6792 లీటర్స్ అంటే 6792 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈ ట్యాంక్ మెజర్మెంట్లో పడుతుంది. సో మీరు ఇలానే ఏ ట్యాంక్ అయినా, పైన వాటర్ ట్యాంక్ అయినా, కింద సెంప్ ట్యాంక్ అయినా, సెప్టిక్ ట్యాంక్ అయినా వాటర్ క్యాల్కులేట్ ఎలా చేయాలనేది. సో ఇది ఫార్ములా. సో ఇంకా నేను మీకు నెక్స్ట్ వీడియో సర్కిల్ది కూడా ఎలా క్యాల్కులేట్ చేయాలని చెప్తాను. సేవ్ చేసుకోండి అండ్ డూ ఫాలో.